భీమసేనుడు జ్ఞానదృష్టికి మాత్రమే తెలిసే నిర్గుణ పరమాత్మ సమస్త ప్రాణుల దేహాలలోనూ నివసించి ఉంటాడు కనుక నేను అతనిని అవమానించను, దాటను. భూతభావనుడైన శ్రీభగవానుని స్వరూపజ్ఞానం శాస్త్రాల ద్వారా నాకు కలగకపోతే నిన్నే ఏమిటి? సముద్రాన్ని హనుమంతుడు లంఘించినట్లుగా ఈ పర్వతాన్ని లంఘించి దాటగలను అని అన్నాడు. హనుమంతుడు, సముద్రాన్ని లంఘించి దాటిన ఈ హనుమంతుడెవ్వరు? నీవు అతని గురించి ఏ కొంచెమైనా చెప్పగలిగితే చెప్పు అని అడిగాడు. భీమసేనుడు, ఆ వానరముఖ్యుడు నా సోదరుడు. అతడు బుద్ధి, బలం, ఉత్సాహం కలిగినవాడే కాదు, గొప్ప గుణవంతుడు కూడా. రామాయణంలో అతడు చాలా ప్రసిద్ధుడు. అతడు శ్రీరామచంద్రుల వారి పత్ని సీతాదేవిని అన్వేషించడానికి ఒక్క గంతులోనే 100 యోజనాల నిడివి గల సముద్రాన్ని లంఘించాడు. నేను కూడా బలపరాక్రమాలలో, వేగంలో అతనితో సమానుడను. కాబట్టి నీవు లేచి నిల్చుని నాకు దారివ్వు